రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి 4 వచనాలు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడు. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన తండ్రి, వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యంలో ఉండే సారాంశాన్ని, అర్థాన్ని ప్రభువా మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడండి. ఎక్కడ 2-3 కూడి మీ నామం స్తుతిస్తారో మీరు అక్కడ ఉండి వారి మధ్యన వారి సహవాసాన్ని దీవించే దేవుడై ఉన్నందుకు మీకు వందనాలు. మా మధ్యన ఉన్నారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాక్యంలో ఉండే సత్యాన్ని ప్రభువా బిడ్డలు అర్థం చేసుకొని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మేమందరం కూడా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి, చేరి వచ్చిన బిడ్డలను దర్శించి దీవించమని ప్రభువా వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి దీవించమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కొలసీ పత్రికను మనము పోయినసారి మొదటి అధ్యాయాన్ని ధ్యానించాము. మరి ఈ మొదటి 2 అధ్యాయాల్లో దేవుని సందేశాన్ని లేకపోతే డాక్ట్రిన్ని, సిద్ధాంతాన్ని పౌలు మనకు బోధిస్తున్నాడు. అలాగే 3-4 అధ్యాయాల్లో ఈ యొక్క మన జీవిత విధానాన్ని, ప్రాక్టికల్ లైఫ్ అంటే ఆ సిద్ధాంతాన్ని మన జీవితంలో ఎలా అవలంబించాలో, లేకపోతే నేర్చుకున్న వాక్యాన్ని ఏ విధంగా మనము మన జీవితంలో పాటించాలో పౌలు ఇక్కడ 3-4 అధ్యాయాల్లో చెప్తున్నాడు. చూడండి, క్రైస్తవ జీవితాన్ని మనము 5 విధాలుగా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన ప్రతి విశ్వాసి ఈ లోకంలో ప్రాక్టికల్గా అంటే ఈ అనుదిన జీవితంలో ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అంటే ఏదో మనం ఆదివారం నాడు కూడుకొని వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతిరోజు కూడా ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది అనే విషయాలను మనం తెలుసుకొని అనుదినము ఆయన కొరకు లేకపోతే దేవుని బిడ్డలంగా, యేసు ప్రభు బిడ్డలంగా మనం ఎలా జీవించాలి అనే ఉద్దేశాన్ని మనం తెలుసుకొని అనుదినము జీవించాలి. రెండవది, క్రైస్తవ జీవితము ఎదిగే జీవితం. అంటే ఎప్పుడు కూడా ఒక అంటే ఏమంటారు, ఒక స్టేజ్ సాచురేషన్ పాయింట్కి ఎక్కడా రాము. అంటే అనుదినము క్రైస్తవ జీవితము మనం జీవించడమే కాకుండా అనుదినము మన క్రైస్తవ జీవితాన్ని ఎదిగేదిగా ఉండాలి. గ్రోయింగ్, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో, సహవాసంలో, మరి విశ్వాసంలో, క్రియలలో, మరి విధేయతలో, అన్నిట్లో కూడా మనం ఎదిగే వారంగా ఉండాలి. మూడో విషయం ఏంటంటే క్రైస్తవ జీవితము రూపాంతరం చెందే జీవితం. రోమిల్కి రాసిన గ్రంథం 12:2 పౌలు అంటాడు కదా, మీరు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్, ప్రాక్టికల్ లైఫ్ని అనుదినము జీవించాలి, అనుదినము కూడా ఎదిగే క్రైస్తవ జీవితాన్ని జీవించాలి, అనుదినము రూపాంతరం పొందే వారంగా అంటే మార్పు చెందే వారంగా ఉండాలి. 4వదిగా ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి, ఫ్రూట్ఫుల్ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే ఏదో మనం అందరిలాగా జీవించట్లేదు, కానీ మనము ఆత్మీయమైన ఫలాలతో కూడిన జీవితాన్ని జీవిస్తాము. 5వదిగా క్రైస్తవ జీవితము మనము దేవుని యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుట. అది అల్టిమేట్ గోల్ అని చెప్పొచ్చు, చివరి గోల్ అని చెప్పొచ్చు. అంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవుని బిడ్డలంగా జీవించాలి ప్రాక్టికల్గా.
మరి ఆత్మీయంగా ఎదుగుదలలోనికి జీవించాలి, రూపాంతరం పొందాలి, ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. అంతేకాకుండా క్రీస్తు స్వారూప్యంలోనికి దినదినము మనం మార్చబడాలి. పౌలు ఆ ఉద్దేశాలతో ఈ కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు చెప్తున్నాడు. మొట్టమొదటి విషయాన్ని చూడండి, కొన్ని మాటలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నట్లయితే క్రీస్తులో మీరు నాటబడాలి, లేకపోతే మొట్టమొదటి విషయం ఏంటంటే క్రీస్తులో నివసించాలి. వి మస్ట్ లివ్ ఇన్ క్రైస్ట్. ఈ రోజుల్లో మనము యేసు ప్రభు ద్వారానే, దేవుని వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ పొందాము. అంటే ఆయన ద్వారానే, ఆయనను బట్టే. కాబట్టి ఆయనలో నివసించినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. రెండవది, ఆయన ద్వారానే, ఆయనలోనే మనకు రక్షణ ఉంది. ఆయనలోనే, ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయనలోనే మనము బలపరచబడతాము. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చెప్తాడు. అంటే క్రీస్తులో ఉన్నవారు ఆత్మీయంగా బలపడతారు. అంతేకాదు, క్రీస్తులో ఉన్నవారు దేవుని మహిమ నిరీక్షణ కలిగి ఉంటారు. చూడండి, ఇదే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడని. మహిమ, హోప్ ఆఫ్ గ్లోరీ అంటాం. అంటే యేసు ప్రభులో నీవు నివసించాలి. యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభులోనే నీకు రక్షణ ఉంది. ఆయనలోనే నీతి ఉంది, ఆయనలోనే పరిశుద్ధత ఉంది, ఆయనలోనే దైవ జ్ఞానం ఉంది, ఆయనలోనే మహిమతో కూడిన నిరీక్షణ ఉంది. అంతేకాదు, ఇక్కడ చూడండి 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనంలో ఏముంది? కావున ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి, ఆయన యందు అని చెప్తున్నాడు ప్రతి చోట కూడా. అంటే నీవు ఎవరిలో ఉండాలన్నమాట? క్రీస్తులో. అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఎవరిలో ఉన్నారమ్మా? క్రీస్తులో ఉన్నారు. యు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్. ఆయనలో వేరుపారి, ఆయనలో ఇంటి వలె కట్టబడి, ఆయన యందు విశ్వాసంలో స్థిరపరచబడి, ఆయన యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఆయనలో ఉండి విస్తరించండి అని చెప్తున్నాడు. 10వ వచనం చూడండి. 10వ వచనంలో చూడండి, ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఫుల్నెస్. లాస్ట్ టైం కూడా మనం చూసాం. యేసు ప్రభులో మనం ఏమై ఉన్నామమ్మా? సంపూర్ణులమై ఉన్నాము. వీఆర్ ఫుల్. లాస్ట్ టైం చెప్పాను, అబద్ధ బోధకుల సంఘంలో వచ్చి అబద్ధ బోధలు చేస్తున్నారు. కానీ పౌలు ఏమంటున్నాడంటే యేసు ప్రభులో మీరు సంపూర్ణులై ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకొనడం ద్వారా, అంగీకరించడం ద్వారా, ఆయనలో నివసించడం ద్వారా, ఆయన ద్వారా ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఆయన యందు మనము అభివృద్ధి పొంది పరిపూర్ణంగా చేయబడతాము. ఈరోజు మనం యేసు ప్రభులో నివసిస్తున్నామా లేదా అనేది మొట్టమొదటిగా పరీక్షించుకోవాలి. యేసు ప్రభులో నీవు లేకపోతే ఈ ఆశీర్వాదాలు ఏవి కూడా నీకు ఉండవు. ఆయనలో నీవు నివసించినప్పుడే దేవుని ద్వారా ప్రతి విధమైన ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించబడ్డది. ఈరోజు నీవు ఆత్మీయంగా దీవించబడాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటే యేసు ప్రభులో నీవు నివసించాలి. వీఆర్ ఆల్ ఇన్ క్రైస్ట్. సపోజ్ నేను ప్రభుదాస్ బ్రదర్ని చూస్తున్నా అంటే ప్రభుదాస్ని నేను చూడట్లేదు, ఎవరిని చూస్తున్నా అనమాట? యేసు ప్రభుని చూస్తున్నా అనమాట. ఇలాగే ఈ సిస్టర్ని చూస్తున్నా అంటే ఆ సిస్టర్ని చూడట్లేదు, ఎవరిని చూస్తున్నట్టు? అంటే వీఆర్ ఆల్ క్రైస్ట్. మనము ఒకరినొకరు మన పేర్లతో పిలుచుకున్నప్పటికీ మనము
ఎవరిలో ఉన్నాము? క్రీస్తులో ఉన్నాము అనే విషయాన్ని. అందుకనే ఈ 3వ అధ్యాయంలో ఏముంది చూడండి, 3వ వచనంలో ఏమంటాడు? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము క్రీస్తులో ఉన్నట్లయితే ఆయనతోని మనము ఐక్యము చేయబడ్డాము అన్ని విషయాల్లో. అంటే మొట్టమొదటిగా ఎట్లా ఐక్య చేయబడ్డామంటే, ఆయన మన కొరకు ఆయన సిలువలో మరణించాడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు మరణించాము. ఆయన భూస్థాపన చేయబడ్డాడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు భూస్థాపన చేయబడ్డాము. ఆయన మరణించి తిరిగి లేచాడు, మనము కూడా మరణించి తిరిగి లేచాము. ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు, మనం కూడా ఎక్కడికి వెళ్ళాము? పరలోకానికి ఆరోహణం అయ్యాము. ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎక్కడ కూర్చొని ఉన్నాము? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాము. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు అదే మాటను మనకు చెప్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే మనము క్రీస్తులో ఉన్నాము అంటే ఆయనతో అన్ని విషయాల్లో ఐక్యపరచబడ్డాము. ఆయన మరణంలో, భూస్థాపనలో, పునరుద్ధానంలో, ఆయన పరలోకానికి ఆరోహణంలో, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉండటంలో. అంతేకాకుండా ఇప్పుడు ఈ 4వ వచనంలో ఏమంటాడు? ఆయనతో పాటు మనం తిరిగి రానై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో మనం జీవించాలి. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే, పాపానికి మనం చనిపోవాలి, క్రీస్తు కోసము జీవించాలి. యేసు ప్రభుతో ఐక్యపరచబడిన వారు. యేసు ప్రభు పాపం చేశాడా? చేయలేదు. ఆయన పాపాలు మన కోసము ఆయన పాపముగా చేయబడి మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఆయనలో నివసిస్తున్నామంటే మనం పాపానికి చనిపోయేము, క్రీస్తు కోసము బ్రతుకుతున్నాము. 3వ విషయం ఏమంటాడంటే, మనము ఆయనతో కూడా లేపబడ్డాము. 4వది, ఆయన యందు భద్రపరచబడ్డాము కదా. అంతే కదా. 3వ వచనంలో ఏమంటాడు చూడండి, ఏమంటున్నాడు? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. యు ఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. ఇందాక సిస్టర్ చెప్పినట్టు సాక్ష్యం. మరి మనము అనేక పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ దేవుడు మనని ఆయనలో ఉన్నట్లయితే ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. కాబట్టి క్రీస్తులో మనం భద్రపరచబడతాము. అంతేకాదు, క్రీస్తు యొక్క మహిమను మనం పొందుకుంటాం. రోమిలికి రాసిన గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటాడంటే మీ దేవుడు మిమ్మల్ని ముందుగా ఎరిగిన వాడై ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చూడండి, ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా అంటే యేసు ప్రభులో నివసించేవాడు యేసు ప్రభు యొక్క రక్షణ, నీతి, పరిశుద్ధత, విమోచన పొందుకోవడమే కాకుండా ఆయనలో భద్రపరచబడి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క నడిపింపును అనుదినము వారి జీవితంలో పొందుకుంటారు. యేసు ప్రభులో మనం నివసించాలి అని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మనం యేసు ప్రభులో ఉన్నట్లయితే దేవుడి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా, దేవుడు మనకి ఆత్మీయమైన ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలని కూడా ఆయన ద్వారా మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం చెబుతుంది. రెండో విషయం చూడండి. రెండో విషయం ఏంటంటే 9-10 వచనాల్లో రెండో విషయం ఉంది చూడండి. ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును
దాని క్రియలతో కూడా మీరు ప్రతిబింబచేసి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. రెండవ విషయం చెప్తున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే మీరు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దైవికమైన స్వభావాన్ని ధరించుకోవాలి. పాపములో మీరు రక్షింపబడినారంటే పాపములోంచి, సాతాను నుంచి, దుష్టత్వం నుంచి వేరు చేయబడి యేసు ప్రభులో నివసిస్తున్నారు. కాబట్టి ప్రాచీన స్వభావంలో ఉండే గుణ లక్షణాలను తీసివేసుకొని యేసు ప్రభు కోరిన గుణ లక్షణాలు, దైవికమైన స్వభావంలో ఉండే గుణ లక్షణాలను మనం కలిగి ఉండాలి. ప్రాచీన స్వభావం ఏంటో 5 నుంచి 9 వచనాల్లో చెప్తాడు. మరి ఇందులో 2 విషయాలు మనం గుర్తించాలి. మొట్టమొదటిది ఏంటంటే శరీరంతో చేసే పాపాలని వదిలిపెట్టాలి. దేంతో అమ్మా? శరీరంతో చేసే పాపాలను వదిలిపెట్టాలి. రెండవది నోటితో చేసే పాపాలను వదిలిపెట్టాలి. 2 విషయాలు, శరీరంతో చేసే పాపాన్ని వదిలిపెట్టాలి, నోటితో చేసే పాపాన్ని వదిలిపెట్టాలి. ఏంటంట శరీరంతో చేసే పాపము? 5వ వచనం చూడండి. కావున అవయముల అనగా జారత్వమును, అపవిత్రతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అంటే ఈ గుణ లక్షణాలు అంటే జారత్వము అంటే అన్ని నాకే కావాలి, ఇతరుల మీద ద్వేషము, లేకపోతే ఇతరులకు ఉంది నాకు లేదు అని నేను ఎల్లప్పుడూ కూడా నాకు కావాలి అని జారత్వాన్ని తీసివేసుకోవాలంటున్నాడు. అంతేకాకుండా అపవిత్రతను తీసివేసుకోవాలి, వ్యభిచారాన్ని తీసివేసుకోవాలి. మరి అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడమ్మా? దురాశను తీసివేసుకోవాలి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలి. అంటే ఇవన్నీ తప్పులు దేంతో చేస్తాము? వ్యభిచారం శరీరంతోనే చేస్తాము, మరి ధనాపేక్ష శరీరంతోనే చేస్తాము, లేకపోతే జారత్వాన్ని శరీరంతోనే చేస్తాము, మరి అపవిత్రతను, అపవిత్రమైన కార్యాలను మన శరీరంతోనే చేస్తాము. ఇవన్నీ కూడా దేంతో పోల్చబడ్డది? విగ్రహారాధనతో పోల్చబడ్డది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే విగ్రహారాధన అంటే నేను విగ్రహాలకు మొక్కకూడదు, లేకపోతే దేనికి నమస్కారం చేయకూడదు. అది కరెక్టే, కానీ విగ్రహాలు ఏంటంట? నిన్ను నీవు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకున్నట్లయితే అది విగ్రహమే. అది ధనాపేక్షే కావచ్చు, జారత్వమే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, అపవిత్రతే కావచ్చు. ఇలాంటి పాపం అంతా కూడా మనం శరీరంతో చేసే పాపాన్ని దేవుని దృష్టికి అంగీకారం కాదు కాబట్టి దాన్ని విడిచిపెట్టి దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. ఈ శరీరంతో చేసే పాపము విగ్రహారాధనతో పోల్చబడ్డది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? విసర్జించాలి. రెండవది 9వ వచనంలో 8వ వచనం చూడండి. నోట్తో చేసే పాపాలు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అవి అన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఇవన్నీ దేంతో చేస్తామండి? ఎవరినన్నా తిడితే నోటితోనే తిడతాం కదా, ఎవరినన్నా దూషిస్తే నోటితోనే దూషిస్తాం కదా, అబద్ధాలంటే నోటితోనే ఆడతాం కదా. ఈ నోటితో ఆడే పాపాన్ని విసర్జించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నోటితో చేసే పాపానికి ఎవరికి లెక్క ఇవ్వాలి? దేవునికి లెక్క ఇవ్వాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చూడండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది.
నీ మాటలను బట్టి నీతిమంతులవని తీర్పు పొందవద్దు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదు. అంటే నీవు మాట్లాడే మాటను బట్టి నీవు యేసు ప్రభు యొక్క బిలీవరా కాదా అనేది తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ నీవు నీ నోటిలో దుష్టకరమైన మాటలు, అపవిత్ర మాటలు, దూషించే మాటలు, అబద్ధాలతో కూడిన మాటలు, ఇతరులని కోపగించుకునే మాటలు, ఇవి అన్నీ కూడా ఏమవుతాయంట? దేవునికి అంగీకారమైనవి కావు. కాబట్టి వాటిని కూడా మనం విసర్జించాలి. ప్రాచీన స్వభావం అంటున్నాడు. ఇవన్నీ నీవు యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఇవన్నీ కలిగి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏం చేయాలి? వాటిని అన్నిటినీ వదిలిపెట్టాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏంటా నవీన స్వభావము? చూడండి 12వ వచనం నుంచి 15వ వచనం దాకా ఆ నవీన స్వభావం ఏంటో మనకు చెప్తాడు. చూడండి. కాగా ఏ దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించలాగున మీరు నీ క్షమించుడి. వీటన్నిటికంటే పరిపూర్ణమగు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానాలు మీ హృదయంలో ఏలనీయుడి. చూడండి, ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? నవీన స్వభావంలో ఉండే గుణలక్షణాలు చెప్తున్నాడు. ప్రాచీన స్వభావంలో ఉండే గుణలక్షణాలు చెప్పాడు ఇందాక. శరీరంతో చేసే పాపము, అదేంటిది? విగ్రహారాధన అన్నాడు. నోటితో చేసే పాపం ఎలాంటిది చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక మనం ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి? జాలిగల మనస్సును, వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాలుత్వాన్ని, ఇతరులని సహించే గుణాన్ని, ఇతరులను క్షమించే గుణాన్ని, దేవుని యొక్క సమాధానంతో మన హృదయాలను నింపుకోవాలి. నవీన స్వభావంలో ఉండే ఈ గుణలక్షణాలను మనం కలిగి ఉండడానికే మనం ప్రయాసపడాలి. అన్నీ ఒక రోజులో వచ్చేయవు, కానీ వాటిని మనం సంపాదించుకోవాలి. జాలిగల మనసు, కంపాషన్ అంటాడు. అంతేకాదు వినయము, సాత్వికము, అంటే మరి ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు అన్నట్టే కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23లో చెప్తాడు కదా ఆత్మ ఫలాల గురించి. ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ మనకి రుజువుపరుస్తున్నాడు పౌలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఈ మాటలన్నీ చెప్తాడు అక్కడ కూడా. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, సేమ్ ఆ 9 ఆత్మ ఫలాలను దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. పౌలు ఇక్కడ కూడా వాటినే స్ట్రెస్ చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఏం చేయాలి? ఆత్మ ఫలాలను కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, విశ్వాసము, మంచితనము, ఇలాంటి గుణలక్షణాలను నీలో పెంపొందించుకోవాలి. యు మస్ట్ రిసీవ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలాలను నీ జీవితంలో. ఇది ఎలా వస్తుందండి? దేవుని ఆత్మ ద్వారా వస్తుంది. ఆత్మ ద్వారా వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుడు కోరిన గుణలక్షణాలను, ఆత్మ ఫలాలను మన జీవితంలో అలవర్చుకోవాలి. దట్ ఈస్ ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. ఇది కేవలం ఆదివారం నాడే కాదు, నేను ప్రతిరోజు అవలంబించాలి. ప్రతిరోజు నా జీవితంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము ఇవన్నీ కనిపించాలి. ప్రతిరోజు నా జీవితంలో దేవుణ్ణి, యేసు ప్రభువుని ప్రేమించే వ్యక్తిగా
ఆయనని మహిమపరిచే వ్యక్తిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నవీన స్వభావంలో ఉండే గుణ లక్షణాలను మనం కలిగి ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఒకవేళ వాటిల్ని ఈ పాత స్వభావమే ఇంకా కలిగి ఉంటే మనము నిజమైన విశ్వాసివి కాదు అన్నట్టే. నవీన స్వభావంలో ఉండే గుణ లక్షణాలను మనం పెంపొందించుకోవాలి అని దేవుని ఆత్మ ద్వారా, అంటే ఎప్పుడైతే నీవు ఆత్మీయంగా జీవిస్తావో, అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతావో, అప్పుడు దేవుడు ఈ ఆత్మ ఫలాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. సరే, ఎందుకు మనం క్రీస్తులో నివసించాలి, ఎందుకు ఈ ఆత్మ ఫలాలను కలిగి ఉండాలి అంటే దానికి రీజన్ చెప్తాడు. 11వ వచనం చూడండి, 3వ విషయాన్ని చెప్తాడు. ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నత పొందుటయందు పొందకపోవుటయందు భేదము లేదు, పరదేశి అని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. ఈ యేసు ప్రభులో నివసించేవారు, యేసు ప్రభుని ఉండాల్సిన గుణ లక్షణాలను కలిగి ఉండేవారు. 3వ విషయాన్ని చెప్తున్నాడు పౌలు, ఏంటంటే వారందరూ యేసు ప్రభు శరీరంలో జత చేయబడ్డారు. వీఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శరీరంలో మనము అమర్చబడ్డాం కాబట్టే దేవుడు కోరిన గుణ లక్షణాలు నీలో ఉండాలి. యేసు ప్రభులో నీవు నివసించాలి. యేసు ప్రభుకుండే ఈ యొక్క ప్రేమ, సంతోషం, సమాధానం, గుణ లక్షణాలు నీవు కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు ఎక్కడున్నావు? యేసు ప్రభు యొక్క శరీరంలో ఉన్నావు. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో పౌలు మనకేం చెప్తాడంటే, యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడ్డాడు. వీఆర్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనము ఒక్కరం కాదు, అందరిలోనూ యేసు ప్రభు ఉన్నాడు. అందరిలోనూ ఏ కుల మతాల భేదము లేదు. యూదుడని గ్రీక్ దేశస్థుడని లేదు, స్వతంత్రుడని దాసుడని లేదు. అంటే సంఘంలో వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్, ఏక శరీరంగా చేయబడ్డాము. ఎలాంటి భేదాలు లేవు. ఎలాంటి నేను గొప్పోడని, పేదోడని, మరి పరిసయుడని, లేకపోతే యూదుడని, మరి అన్యుడని, లేకపోతే స్వతంత్రుడని, దాసుడని, ఇలాంటి ఏ భేదాలు లేకుండా యేసు ప్రభు ద్వారా ఆయన రక్తంలో కొనబడిన విశ్వాసులు యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడ్డారు. కాబట్టి సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వీ షుడ్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. యేసు ప్రభు శరీరంలో మనం జత చేయబడ్డాం కాబట్టి యేసు ప్రభు బిడలంగా ఆయనలో నివసిస్తూ నవీన స్వభావంలో ఉండే అన్ని గుణ లక్షణాలను కలిగి జీవించినప్పుడు ఆ సంఘం ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. అంటే మనం ఏమనుకుంటామంటే, నేను బాగా పబ్లిసిటీ చేసుకుంటే, లేకపోతే చాలా మందికి కరపత్రాలు పంచిపెట్టి, ఇగో నేను ఇక్కడ మీట్ అవుతున్నాను, మీరు అందరు రండి అంటే వాళ్ళు వచ్చి వింటారేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుని సంఘం ఎప్పుడు అభివృద్ధి పొందుతుందండి? మనం అందరం కూడా దేవుని బిడలంగా దేవుడు కోరిన గుణ లక్షణాలను కలిగి జీవించినప్పుడు మనని బట్టి, మన జీవితాన్ని బట్టి ఇతరులు, అన్యులు సంఘంలోనికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు సంఘం అభివృద్ధి పొందట్లేదంటే అర్థమేమన్నమాట? సంఘంలో ఉండే విశ్వాసులు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించట్లేదు. ఆదిమ సంఘంలో చూడండి, మనకందరికీ తెలుసు, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 47వ వచనం అనుకుంటా, వారు ప్రతిరోజు అపోస్తల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారంట. అప్పుడు అంతేకాకుండా దేవుని బిడ్డలంగా పరిశుద్ధులంగా జీవించినప్పుడు ఏమైందంట? ఆ చివరి వచనం చదవమ్మ. అపోస్తల కార్యం 2వ అధ్యాయము
అపోస్తల కార్యము 2వ అధ్యాయము. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎప్పుడైతే ఈ సంఘములో దేవుని బిడ్డలుగా వారు బలపరచబడి ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నప్పుడు ఏమయ్యారంట? అనేక మంది దేవుని సంఘములో చేర్చబడ్డారు. సో ద చర్చ్ ఈస్ బిల్డ్ ఆన్ క్రిస్టియన్ క్యారెక్టర్. క్రైస్తవ విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టే సంఘము అభివృద్ధి పొందుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క నూతన వ్యక్తులంగా, అంటే ఒక నూతన ఐడెంటిటీ, గుర్తింపును మనకు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే మనమందరం కూడా యేసు ప్రభు సంఘం అనే శరీరంలో జత చేయబడ్డాం కాబట్టి దానికి అనుగుణమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలి. 4వ విషయం చూడండి. 4వ విషయం ఏమంటాడు? 16వ వచనంలో చెప్తాడు. 16వ వచనంలో ఏమంటాడంటే, చివరి భాగం చదువమ్మ. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏముండాలనంట? యేసు ప్రభులో నివసించాలని చెప్పాడు. రెండవదిగా నవీన స్వభావాన్ని ధరించుకొని జీవించాలని చెప్పాడు. సంఘం అనే శరీరంలో మీరు జత చేయబడ్డారని చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ ఏం చేయాలనంట? విశ్వాసులు దేంతో నింపబడాలనంట? ఈ వాక్యంతో నింపబడాలి. చాలా మంది క్రైస్తవులు ఏదో ఆదివారం నాడు బైబిల్ తెస్తారు, మళ్ళీ ఆదివారం నాడే దాన్ని ఓపెన్ చేస్తారు. అంటే సెల్ఫ్లో పెట్టుకొని ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ప్రతిరోజు దీన్ని ఏం చేయాలి? ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి, దాని ప్రకారము అనుదినము జీవించాలి. అందుకనే కదా కీర్తనాకారుడు 1వ అధ్యాయంలోనే ఏమంటాడు? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలువల యొద్ద నాటబడిన మొక్కవలే ఆకు వాడక వలె ఉండి తన చేయునదంతయు సఫలమగును. ఈరోజు నేను అభివృద్ధి పొందట్లేదంటే అర్థమేమన్నమాట? దేవుని వాక్యానికి నా జీవితంలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దావీదు జీవితంలో ఆయన దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. 119వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడంటే, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాను. చూడండి, ఎక్కడుందంట ఆ దేవుని వాక్యము? ఆయన హృదయంలో ఉందంట, ఆయన మనసులో ఉందంట, ఆయన ధ్యానంలో ఉందంట. అనుదినము దాని గురించి ఆయన ఆలోచన చేస్తూ నెమరు వేసుకుంటూ దానిలో నిమగ్నమై ఉన్నాడు. ఆయనకి ఇంకేం పని లేదా? దేశానికి రాజు కదా, ఉన్న అనేకమైన పనులు, మనకు లేని పనులు ఆయనకు ఉంటాయి, మనకు లేని బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. మరి అన్ని బాధ్యతలు ఉన్న ఆయనే ఏం చేస్తున్నాడు? దివారాత్రాన్ని దేవుని వాక్యం. అందుకనే దివారాత్రం ఏమైందనమాట? ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళింది? కేవలం ఇక్కడ లేదు, ఇక్కడికి వెళ్ళింది, హృదయంలోనికి వెళ్ళింది. అందుకని నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకున్నాను. అంతేకాకుండా 89వ వచనం అనుకుంటారు, బంగారము వెండి కంటే నీ వాక్యము నాకు ప్రశస్తమైనది. ఇట్ ఈస్ మోర్ ప్రెషస్ దాన్ సిల్వర్ ఆర్ గోల్డ్. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్నో బంగారము, వెండి, లేకపోతే ఇంకా దేన్నో మనం కోరుకుంటాము. దావీదు అంటున్నాడు, ఈ వీటిలన్నిటికంటే, అంటే ఈ మెటీరియల్ ప్రాస్పారిటీ అంతటికంటే నీ వాక్యము నాకు ప్రశస్తమైనది అని దావీదు చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా, తెలుసుకునే వారంగా, నెమరు వేసుకునే వారంగా, బోధించే వారంగా, అనేకులకి పంచిపెట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి అందుకనే చెప్తున్నాడు, వాక్యంతో సమృద్ధిగా నివసించనీయుడి.
యేసు ప్రభు యొక్క వాక్యం. ఇంకొక దైవజనుడు అంటాడు, గలతీ 5:18 చూడండి, ఎఫెసీ 5:18 ఏమంటాడంటే, ఎఫెసీ 5:18 ఏమంటాడంటే ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్తాడు. ఎఫెసీ పత్రిక వరం కలదు, అయితే చివరి భాగం అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అంటే ఆత్మపూర్ణులై ఉండుడి అంటే అర్థం ఏంటి? వాక్యముతో నింపబడ్డము. రెండు సమానమే. ఎప్పుడైతే నీ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తావో ఆత్మీయంగా జీవిస్తావు, ఆత్మకు ప్రాధాన్యత ఇస్తావు. ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చేవాడు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాడు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆత్మతో నడిపించబడతాడు. కాబట్టి దేవుని ఆత్మపూర్ణులై ఉండడము, వాక్యంతో నింపబడ్డము చెరు సమానమే. ఈరోజు నీవు వాక్యంతో నింపబడ్డావు అంటే, దావీదు ఆ అభిషేక తైల్యాన్ని పొందాడు కదా, పొందినప్పుడు ఏమైంది? దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. అందుకని 51వ కీర్తన పాపం చేసినప్పుడు, దేవా నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకమని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆత్మపూర్ణులుగా ఉండడము, వాక్యంతో నింపబడ్డము చెరు సమానం. ఎందుకంటే ఆత్మ దేవుని వాక్యంలో ఉండే సత్యాన్ని నీకు బయలుపరుస్తుంది. ఈరోజు దేవుని వాక్యంతో నీవు నింపబడ్డావా లేదా మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంట? ఒకవేళ నీవు వాక్యంతో నింపబడినట్లయితే ఏముంటది? 3 విషయాలు చెప్తాడు అక్కడ. 16వ వచనంలోనే ఉంది, ఆనందంతో జీవిస్తావు అని. జాయ్ఫుల్ లైఫ్. వాక్యంతో నింపబడిన వాడు ఎలా ఉంటాడమ్మా? ఆనందంగా ఉంటాడు. అంతేకాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, థ్యాంక్ఫుల్ లైఫ్. రెండవది. మూడవది సబ్మిసివ్ లైఫ్, సమర్పణతో జీవిస్తాడు. దేవుని వాక్యంతో నింపబడిన వారు ఆనందంతో నింపబడతాడు. దేవుని వాక్యంతో నింపబడిన వాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. దేవుని వాక్యంతో నింపబడిన వాడు దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంటాడు. ఈరోజు ఈ 3 నీలో లేవంటే ఏం లేదనమాట? దేవుని వాక్యము లేదన్నమాట. ఆనందం, బంగారు వెండి కంటే నాకు వాక్యం శ్రేష్టమని ఎందుకు అంటున్నాడండి? అంటే వాక్యమును బట్టి ఆనందిస్తున్నాడు, వాక్యమును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, వాక్యాన్ని బట్టి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంటున్నాడు. ఈరోజు మనం వాక్యంతో నింపబడినట్లయితే దేవుని యొక్క ఆనందాన్ని, దేవునికి కృతజ్ఞులమై దేవునికి సమర్పించుకునే జీవితాన్ని మనం జీవించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. 17వ వచనం చూడండి. 17వ వచనంలో ఏమంటాడంటే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయుడి. డూ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏది చేసినాను? నీ ఇంట్లో వంట చేసినాను, నీ ఇంట్లో పిల్లల్ని చూస్తున్నాను, నీవు బయట ఆఫీస్లో పని చేసినాను, ఏది చేసినా ఏం చేయాలనంట? యేసు ప్రభు పేరట. అంటే దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వర్షిప్ సర్వీస్. ఈ లోకంలో మనం ఆదివారం నాడు గుడికి వచ్చి 2 గంటల సమయాన్ని గడిపే సమయమే కాకుండా అనుదినము అన్ని విషయాల్లో నీ జీవితంలో నా జీవితంలో మనం చేసే ప్రతి కార్యము దేవునికి మహిమ కలగాలి. గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. యేసు ప్రభులో నివసించేవాడు నవీన స్వభావాన్ని ధరించుకున్నవాడు, అంతేకాకుండా దేవుని వాక్యంతో నింపబడినవాడు ఏమవుతాడండి? దేవుని కొరకు ఏం చేస్తాడు? దేవుని కొరకు ప్రతి కార్యము దేవునికి విధేయతతో కూడిన కార్యాలను చేస్తాడు. దేవునికి అవమానం తెచ్చే కార్యాలు చేయడు. మరి అలాంటి జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు బిడ్డలంగా ప్రతి విషయంలో ఆయనకు మహిమ తెచ్చే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 18 నుంచి 23 వచనాలు మీరు చదవకండి, కానీ ఇక్కడ కూడా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకున్న వారు వాళ్ళ యొక్క సహవాసాలు బాగుండాలి. రిలేషన్షిప్స్ ఏంటా రిలేషన్షిప్? 3 విషయాలు చెప్పాడు. మొదటిది భార్యాభర్తల మధ్యన ఉండే రిలేషన్షిప్.
భార్య భర్తల మధ్య ఉండే సహవాసం. అంతేకాదు తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సహవాసం. మూడవది ఇక్కడ బానిస మాస్టర్ అంటాడు కానీ యజమాని పనివాడు వాళ్ళకుండే రిలేషన్షిప్. ఈ 3 రిలేషన్షిప్స్ సరిగా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితం ద్వారా మహిమ పొందుతాడు. భార్య గురించి చెప్తాడు. మొట్టమొదటిగా ఏం చెప్తాడు? భార్యలు భర్తకి లోబడాలి. అంటే చాలా మంది కొంత మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే భార్యలు భర్తకు లోబడాలంటే భర్త సుపీరియరు, భార్య ఇన్ఫీరియర్ కాదు. ఇన్ఫీరియర్ సుపీరియారిటీ గురించి మాట్లాడట్లేదు పౌలు ఇక్కడ. ఇద్దరూ సమానమే. ఇందాకే చూసాం స్త్రీ పురుషుడు గలతీయ 3:28-29 అంటాడు. స్త్రీ పురుషుడు అనే భేదం కూడా లేదు సంఘంలో, అందరము సమానమే. కానీ దేవుడు ఒక బాధ్యతని ఇచ్చాడు, ఒక ఆర్డర్ని ఇచ్చాడు. ఆ ఆర్డర్ని ఫాలో కావాలి. ఏంటి ఆర్డరు? భార్య భర్తకి లోబడాలి. రెండవది ఏంటి ఆర్డరు? భర్త భార్యను ప్రేమించాలి. అంతేకాదు ఇంకొక వర్డ్ యాడ్ చేశాడు, భర్త భార్యతో హార్ష్గా బిహేవ్ చేయొద్దు. హార్ష్గా అంటే ఏంటండి? కోపగించుకోవడం కానీ, విసుక్కోవడం కానీ, తిట్టడం కానీ, ఇంకా ఇలాంటి విషయాలు ఏమన్నా కానీ అది కూడా నీవు చేయకూడదు. కాబట్టి ఆర్డర్ పెట్టాడు. భార్య భర్తకు లోబడినప్పుడు భర్త ఏం చేయాలి? ఆమెని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమించడం అంటే ఏంటి? ఆ అవసరాలన్నింటినీ కూడా ఆయన గుర్తించి వాటిని ఫుల్ఫిల్ చేయాలి. అంతే కదా. ప్రేమిస్తున్నాను అని చెప్పాను అనుకోండి మిమ్మల్ని, ఏమండి వట్టి మీ మాటలే తప్ప క్రియలేమి ఉండవు అని నువ్వు అన్నట్లయితే నీ క్రియలేంటి? ఆమె యొక్క అవసరాలను నీవు తీర్చాలి. దట్ ఈస్ యువర్ లవ్. అది నీ ప్రేమ. నీవు ఆమెను తిడుతూ ఉంటే, కోపడుతూ ఉంటే ఆమెను నువ్వు ప్రేమిస్తున్నట్ట కాదు. కాబట్టి నీవు యేసు ప్రభు బిడ్డవు అన్నప్పుడు భార్య భర్తల మధ్యన ప్రేమ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒకరికొకరు సమర్పించుకోవాలి. పిల్లలు ఏం చేయాలంట? అది కూడా ఉంది నెక్స్ట్ స్టేజ్. మేము వర్సెస్ చదవట్లేదు. పిల్లలు ఏం చేయాలంట? తల్లిదండ్రులకి లోబడాలి. ఒబీడియన్స్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో. ఉట్టి భక్తి విషయంలో ఒకవేళ వాళ్ళు హిందూస్ అయితే నేను ఆబ్జెక్ట్ చేస్తే దాన్ని విసర్జించవచ్చు. కానీ అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేయాలి? లోబడాలి. అంతేకాదు పిల్లలని మనం ఏం చేయాలంట? వాళ్ళు దుఃఖించకుండా వాళ్ళని కోపగించుకోవద్దు. అంటే తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించాలి. అంటే డిసిప్లిన్ చేయొద్దని క్వశ్చన్ కాదు. కాకపోతే వాళ్ళతోని హార్ష్గా చేసి వాళ్ళు డిస్కరేజ్ కాకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏం చేస్తారంటే మా ఓన్ రిలేటివ్స్లో చూశాను. ఆ పాప ఎక్కువ చదవలేదు. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆమెని, అంటే మా వైఫ్ సైడ్ రిలేటివ్, ఆమె ఎలాగన్నా ఎంబీబీఎస్ చేయాలని ఆమె ఎంబీబీఎస్ కోర్సులో చేర్పించింది. అయితే డబ్బు గట్టో ఏదో సంథింగ్ అన్ని చేసి పెట్టింది. అయితే ఆమె ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయింది. అయితే ఒకరోజు ఎవరికి చెప్పకుండా ఆమె ఫ్యాన్కి ఉరి తీసుకుంది. అయితే వాళ్ళ తల్లి కూడా దాన్ని ఆమె ఎక్కడెక్కడో డ్యూటీలు చేస్తుంది. ఫాదర్ ఎక్కడో ఉన్నాడు, తమ్ముడు ఎక్కడో, అన్న ఎక్కడో ఉన్నాడు. వాళ్ళెవరు లేని సమయాన్ని ఆమె, అంటే నేనేమంటున్నానంటే డిస్కరేజ్ చేయొద్దు. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, లెట్ దెమ్ డూ. వాళ్ళు ఇంజనీరే డాక్టరే కావాలని ఎక్కడ రాసి పెట్టలేదు. వాళ్ళకి తోచింది మనము చేయడానికి వాళ్ళని ఎంకరేజింగ్గా ఉండాలి, డిస్కరేజింగ్గా ఉండొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేది వాళ్ళ బాధ్యత. వాళ్ళని ప్రేమించాలి, క్రమశిక్షణలో పెట్టాలి. అంతేకాకుండా వాళ్ళతో హార్ష్గా ఉండకుండా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇచ్చే వారంగా, వాళ్ళని ప్రోత్సహించే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్, అంటే ఉద్యోగం ఇచ్చేవాడు పని చేసేవాడు, వాళ్ళిద్దరి మధ్యన ఎట్లుండాలనంట 23వ వచనం చూడండి. మనుషులను సంతోషపెట్టువారు కంటికి కనబడాలని కాక ప్రభువులకు భయపడుచు
శుద్ధాంతఃకరణ గలవారై ఉమ్, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండి ఉమ్. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుమని అంటే అన్ని విషయములలో అంటే మనము యేసు ప్రభు మనం చేసే సేవ ఎవరికి చేస్తున్నాం అన్నమాట. సపోజ్ నేను గవర్నమెంట్ జాబ్ చేశాను, నేను గవర్నమెంట్కి పనిచేస్తున్నప్పటికీ నేను చేసే ఎవరి కోసం చేస్తున్నా, ఎవరిచ్చారు ఇది? దేవుడు ఇచ్చాడు. ఆ జాబ్ని మనము దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా చేయాలి. అది పౌలు చెప్తున్నాడు. కాబట్టి మన భార్యాభర్తల సహవాసం కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల సహవాసం కావచ్చు, యజమాని పనివాడు సహవాసం కావచ్చు, వీటిలన్నిటిలో దేవుడు చూపించిన మార్గంలో మనము నడవాలి. ఒకవేళ నీవు నడవకపోతే దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నట్టే. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఏ ఆర్డర్, ఒక ప్రత్యేకతని ఇచ్చాడు. ఆ యొక్క సహవాసాల్లో మనం నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన సంఘం కూడా అభివృద్ధి పొందుతుంది. మనం ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగం ఉంటుందో, తల్లిదండ్రులు పిల్లల మధ్యన ప్రేమ సహవాసం ఉంటుందో, ఎంప్లాయీ ఇచ్చేవాడు ఉద్యోగం చేసేవాడి మధ్యన మంచి సహవాసం ఉంటుందో, అప్పుడు ఏమవుతుంది? మనము అభివృద్ధి పొందుతాము. మన ద్వారా సంఘము అభివృద్ధి పొందుతుంది. ఇవన్నీ కూడా సంఘానికి రిలేట్ చేస్తున్నాడు. కాబట్టి మనం క్రీస్తులో ఉండాలన్నా, నవీన స్వభావం ధరించుకోవాలన్నా, వాక్యంతో నింపబడాలన్నా, మంచి సహవాసాలు కలిగి ఉండాలన్నా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే మనం ఎక్కడున్నాము? యేసు ప్రభు శరీరంలో ఉన్నాము. అది అభివృద్ధి పొందాలంటే ముందుగా మన వ్యక్తిగత జీవితంలో మనం సరిగ్గా ఉండాలి. మనం సరిగ్గా ఉంటే శరీరం సరిగ్గా ఉంటుంది. శరీరం సరిగ్గా ఉంటే శరీరం అభివృద్ధి పొందుతుంది. దేవుని వాక్యము మన యొక్క సహవాసాల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి. అందుకనే క్రైస్తవ జీవితం ఏదో మనం ఎడారిలోనో లేకపోతే సన్యాసిగా ఎక్కడో ఉండి జీవించడం కాదు. మనం ఎక్కడ జీవించాలి? ఇదే లోకంలో, పాపముతో కూడిన ఈ లోకంలో మనము దేవుని బిడ్డలంగా ప్రకాశించే వెలుగులాగా ఉండాలి. మరి అలా జీవిస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అలా జీవించినప్పుడు ఏమవుతుందంట చూడండి, 23, 24లో చెప్తాడు. ఏమంటున్నాడు చెప్పండి. 23లో చూడండి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలమును పొందుదామని ఎరుగును గనక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తు యొక్క దాసులై ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది ప్రతిఫలము దేవుడు ఇస్తాడు అని చెప్తుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను ఇంత కష్టపడుతున్నానే, నాకు ఏమి ప్రతిఫలం దొరకట్లేదే, లేకపోతే నాకు ఏ బెనిఫిట్ రావట్లేదే అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు కోరిన జీవితాన్ని నీవు నేను జీవించినప్పుడు దాని ద్వారా దేవుని ప్రతిఫలాన్ని మనం పొందుతాము. ఈ లోకంలో పొందుతాము, పరలోకంలో కూడా పొందుతాం. నాట్ ఓన్లీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యా నా ప్రతిఫలం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. సరే, ఆ పరలోకంలో ప్రతిఫలం ఉంది, కానీ ఈ భూలోకంలో కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నమ్మకమైన విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే, సంఘాన్ని అభివృద్ధిపరిచే గుణలక్షణాలను నీవు కలిగి ఉన్నట్లయితే నీ ద్వారా సంఘం అభివృద్ధి పొందుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క బంధువుల మీద దేవుడు కుమ్మరిస్తాడు. ఈరోజు నీ జీవితము నా జీవితంలో దేవుడు భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదించాలంటే ఆయన యొక్క దయా సంకల్పాన్ని చొప్పున మనము దేవుని ఏర్పాటు చేసిన ఆత్మీయ జీవితాన్ని మనం ఎల్లప్పుడూ జీవించినప్పుడు దేవుడు మనకి ఆ పరలోకంలోనే కాదు కానీ ఈ లోకంలోనూ పరలోకంలో కూడా దేవుడు ఆశీర్వాదాలని దేవుని ద్వారా మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన అధ్యాయాన్ని మీరు ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. దీంట్లో ఉండే సారాంశాన్ని
ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఇంటికి వెళ్ళే కూడా చదవండి. ఎందుకంటే దీని ద్వారా మన క్రైస్తవ జీవితము మనం ఎలా జీవిస్తున్నాం అనేది విశ్లేషింపబడ్డది. హౌ వీ షుడ్ లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవునిగా నేను ఎలా జీవించాలి, ఎలాంటి జీవితాన్ని జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది, ఎలాంటి జీవితాన్ని జీవిస్తే దేవుని ద్వారా నేను ఆశీర్వదింపబడతాను అనే విషయాలను పౌలు ఇందులో మనకు రాస్తున్నాడు. క్రీస్తులో నివసించాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, దేవుని సంఘం అనే శరీరంలో మనం జత చేయబడ్డాం, వాక్యంతో నింపబడాలి, వాక్యం ద్వారా మనం ఆనందంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అంతేకాకుండా మనకు దేవుడు ఇచ్చిన కుటుంబంతో దేవుడు కోరిన విధంగా మనం వ్యవహరించాలి. అంతేకాకుండా మన ఉద్యోగాల్లో మన బయట వారితో కూడా నమ్మకంగా యథార్థంగా జీవించినప్పుడు దేవుని ద్వారా నిత్యమైన బహుమానాన్ని మనం పొందుకుంటాము అని అపోస్తలుడైన పౌలు మనకు బోధిస్తున్నాడు. క్రైస్తవ జీవితము వ్యక్తిగతంగా ఒక దేవుడు కోరిన మార్గాన్ని పౌలు మనకి ఇక్కడ బోధించాడు కనుక అలాంటి జీవితాన్ని మనం జీవించుకోవడానికి తీర్మానం చేసుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు విడలంగా మనం ఆయనలో నివసిస్తున్నామా? నవీన స్వభావంలో ఉండే గుణలక్షణాలను మనం కలిగి ఉన్నామా? మరి సంఘం అనే శరీరంలో మనం జత చేయబడి యథార్థంగా నమ్మకంగా వాక్యంతో నింపబడుచున్నామా? దేవుడు ఇచ్చిన సహవాసాల్లో మనం యథార్థంగా నమ్మకంగా ఉన్నామా? ప్రతి విషయంలో దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉన్నామా? అంతేకాకుండా దేవుని వైపు చూస్తూ దేవుని బహుమానాన్ని కోరే వారంగా మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక అలాంటి జీవితాన్ని మనం జీవించి దేవుని నామానికి మహిమ తెచ్చి సంఘాన్ని మనం అభివృద్ధి పరచాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలంలో మీ వాక్యాన్ని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అనేకమైన విషయాలు మాకు బోధించాడు కనుక ప్రభువా, ఆ వాక్యాన్ని మేము తెలుసుకోవడమే కాకుండా విధేయత చూపించే వారంగా యథార్థమైన నమ్మకమైన మీకు మహిమ తెచ్చే ఆత్మీయ జీవితాన్ని మేమందరం కూడా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి, సంఘానికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి, మీ సమృద్ధితో నింపండి, మీ యొక్క వరాలతో నింపండి, మీ ఆత్మ ప్రత్యక్షతను వారికి దయచేయండి. అనేకులని మీ వద్దకు నడిపించుకొని మీ నామానికి మహిమ తెచ్చే వారంగా సంఘాన్ని తీర్చిదిద్ది మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి.